జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను మామగారు. ఎప్పుడు విచారించి లాభం ఏమిటయ్యా? మా అమ్మాయిని మీ అమ్మ ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే టీసీ పెళ్ళాం నలుగురు ముందు ఇన్సల్ట్ చేస్తుందా? అది చూస్తూ నువ్వు ఊరుకున్నావా? ఆర్ యు మ్యాన్? ఎస్ సార్. సర్లే ఫోన్ చేయి. ఎస్ సార్. జాను, అయినా ఇంకా ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూస్తా. వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. వాళ్ళ ఆకలితో వస్తారేమోనండి. పెళ్ళాం కోపాన్ని అర్థం చేసుకున్నాడు, కానీ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు నీ కొడుకు. మళ్ళీ ఎప్పటికీ దగ్గు? గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటో రాఘవరావు, మీ కోడలు డాన్సులు కూడా చేస్తుందే? నాకు తెలియదే. వెరీ గుడ్. అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీ కోడలు కళల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు. వాళ్ళు సమావేశమయ్యే ఆదర్శ మహిళా మండలి కూడా అంత మంచిది కాదు. ఈ ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి. రావాలి, మాటలు వచ్చి తీరాలి. రేపటి నుంచి మీ ఆటకే కాదు, ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది. మీ ప్రతి మాటని ముత్యాల మూటలుగా భావించి ఆంధ్ర ప్రజానీకం రికార్డు చేసుకుని మరీ విని ఆనందిస్తుంది. అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ ఇంటి నిండా జనమే. మీ చర్మ సౌందర్యానికి ఏం సబ్బు వాడతారు? అసలు మీరు తీరిక సమయాల్లో ఏమేం చేస్తూ ఉంటారు? అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్ గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు అంటారు? అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదూ? గుర్తుంచుకుంటారా? కీర్తి దాహంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడుగుతున్నాను. మామగారు, ఏమిటి మీరు చేస్తున్న పని? రమణమూర్తి గారు అంతటి పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా? కొట్టడం కాదు, మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నిన్ను జీవితంలో దిగదర్చాలని చూస్తున్నా ఈ రేస్కెళ్ళ ముక్కలుగా నరికేస్తాను. ఆయన చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేయలేదు మామగారు. మంచివాడు, పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రేస్కెల్ మంచివాడు. ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. నా కోళ్ళ వైపు బ్రతికిపోయాం. ఇదే నా కూతురైతే పళ్ళు రాలగొట్టి ఇంటికి ఇచ్చుకెళ్ళేవాడు. వెళ్ళు, పెళ్లి కానిచ్చి. ఐఎమ్ సారీ. ఒరే రమణమూర్తి, ఏమిట్రా నీ ప్లాన్ అంతా తలకిందులైంది? తల్లకిందులైంది నా ప్లాను కాదురా. తల్లకిందులవ్వబోయేది వాడి బ్రతుకు. వాడు రేపు నైట్ డ్యూటీ ట్రైన్లో విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు వాడి కంపార్ట్మెంట్ లోకి నా మనుషులు 10 మంది ఎక్కుతారు. మిస్టర్ రాఘవరావు, మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీ జేబులు సోదా చేయాలి, ప్లీజ్. వెల్, వాట్స్ ద మ్యాటర్? జస్ట్ వెయిట్ ప్లీజ్. ఇట్స్ ఆల్వేస్ జస్ట్ ఎ మినిట్. ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఐ డోంట్ నో. స్ట్రేంజ్. మీ జేబులోకి డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు. నాకు తెలుసు. మీరు విశాఖపట్నం నుంచి వస్తూ 10 మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు, అవునా? మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా?